జనగలం న్యూస్ కి స్వాగతం. నా పేరు కళావతి. మా తుర్కుపల్లి గ్రామం. నాకు పాము వచ్చి బెంగళూరు హాస్పిటల్లో చాలా డబ్బులు ఖర్చు అయినాయి. అందుకు మా పరిస్థితిని బట్టి అన్న మాకు చాలా సాయం చేశారు. నా తరఫున అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మన ఎమ్మెల్యే అన్నకు థ్యాంక్ యూ, అలాగే చంద్రబాబు సార్కి థ్యాంక్ యూ. మా ఊరు వన్నేతడి గ్రామం తరఫున అన్నగారికి నా పాదాభివందనాలు చేసుకుంటూ నా కుటుంబం తరఫున మాకు బాగాలేక హాస్పిటల్ ఖర్చుకు వెళ్ళినప్పుడు 1,00,000 రూపాయలు అయింది. ఆ ఖర్చులో మా అన్న జయరాముడు అన్న మాకు సహాయం చేశారు. నాకు వచ్చిన ఖర్చు 1,00,000 రూపాయలు అయితే 37,000 నాకే ఇచ్చారు. ఆలూరు కాన్స్టిట్యూన్స్ ఆలరి మండలం నెట్వర్టే గ్రామానికి చెందిన వ్యక్తి రామంజనయ్యని రామలింగయ్య వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి ఘోరంగా ఆయనకి దెబ్బతినడం జరిగింది. ఆయనకి దాదాపు 7 లక్షల దగ్గర ఖర్చు అవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తిని ఒకరోజు మా గ్రామాల్లోకి మా గుమ్నూరు జయరామన్న గ్రామాల్లోకి వచ్చిన రోజు ఇట్లా పరిస్థితి ఇట్లుందనా అంటే సీఎం గారికి నేను మాట్లాడి ఏదో రకంగా సాయం చేయడానికి నేను చెప్తాను, మీరు రండి అంటే ఒకరోజు వచ్చినాము. అన్ని లిస్టు హాస్పిటల్ బిల్లులన్నీ తీసుకుని వచ్చి చూపిస్తే అది వెంటనే జయరామన్న గారు స్పందించి ఆయనకి 3,17,000 చిల్లర చంద్రబాబు నాయుడు సార్ దగ్గర నుండి సాయం చేయడం జరిగింది. జయరామన్న గారికి మన చంద్రబాబు నాయుడు సార్ గారికి కృతజ్ఞతలు మా ఊరు తరపు నుండి తెలియజేయచ్చు. ముందుగా మన ముఖ్యమంత్రి పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు పెద్దాయనకు కృతజ్ఞతలు. ఎందుకంటే దాదాపుగా చెప్పాలంటే 175 గ్రామాలు ఉన్న 175 నియోజకవర్గాలు ఉన్న మన రాష్ట్రంలో మన గుంటకల్ నియోజకవర్గం నుంచి నిరుపేద కుటుంబాలు ఎంతోమంది నిరుపేదలు హాస్పిటల్లో చూపించుకున్నందుకు ఎంతో ఖర్చులై ఆ ఖర్చులకు ఆ కుటుంబాలు బాధపడుతూ నా దగ్గరికి వచ్చినప్పుడు వారిని అక్కడిని చేర్చుకొని మన పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు పెద్దాయన ఉన్నాడు, ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద నా వంతు ఆయన దగ్గర సాయం చేస్తానని చెప్పేసి చెప్పడం. అదేవిధంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ముందుగా మన గుంతకల్ నియోజకవర్గానికి దాదాపుగా ఎక్కువ శాతం మన నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా పెద్దాయనకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు 6 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే దాంట్లో భాగంగా 5,32,199 రూపాయలు ఈరోజు ఒక్కరోజే పేద ప్రజలకి ఆదుకున్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్దాయనకి మరొకసారి వారందరి తరఫున వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున పెద్దాయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు.